మంథని నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఏం కార్యక్రమం అంటే ఇది ఉదయం 10 గంటలకు వేదిక మంత్రిని ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా గోదావరి రోడ్డు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ వర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్ స్టార్ట్ రైజ్ వారి ఇన్నోవేషన్ నెట్వర్క్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పాల్గొంటారు. ఎన్ని గంటలకు? 11 గంటలకు. ఆ 11 గంటల కంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి విద్యార్థినులు వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఆ 11 గంటలకే ఉంటే మన సార్ గారు అన్నిటికి వచ్చిండు అని అంటే సుమారు 3:30 ప్రాంతంలో 3 నుంచి 3:30 ప్రాంతంలో మరి అక్కడికి రావడం జరిగింది. అంటే మరి ఇక్కడ సారుకు టైం సెన్స్ లేదని నేను అనను, కానీ మరి సారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి మార్గ మధ్యంలో అనేకమైన పనులు ఉంటాయి. రాంగా ఏదో ఇండిపెండెంట్ కౌన్సిలర్ మంత్రి ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఏదో కారు కొన్నారట. ఆ కారును వాళ్ళ చేతికి అప్పచెప్పి మరి అదే విధంగా ఆ కారును నడుపుకుంటా వచ్చేటప్పటికి పాపం లేట్ అయినట్టున్నది. ఆ లేట్ అవడంతో మరి ఇక్కడ ఇక్కడికి రావడానికి 3:30 అయితే పాపం వాళ్ళు ఆ 11 గంటల నుంచి వెయిట్ చేసుకుంటా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. సరే, ఏదేమైనా అసలు విషయానికి వద్దాం. మరి ఇక్కడ ఏదైతే ఇన్నోవేషన్ కార్యక్రమం టీ వర్క్స్ అనేది ఈ ప్రభుత్వం ఏదైనా ప్రవేశపెట్టిన కొత్త కార్యక్రమం కాదు. టీ వర్క్స్ అనేది మరి ఇక్కడ టీ హబ్ అంటే ఐటీకి సంబంధించి, టీ వర్క్స్ అంటే ఇన్నోవేషన్ కి సంబంధించి మరి ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ ను ప్రోత్సహించాలి. తెలంగాణలో ఉన్న విద్యార్థుల ప్రతిభను, అదేవిధంగా టెక్నీషియన్స్ ను, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా కొత్త ఆవిష్కరణలు చేయడం కోసం టీ వర్క్స్ అనే సంస్థను ఆ రోజున కేటీఆర్ గారు స్థాపించిండ్రు. అందులో భాగంగా అక్కడి నుంచి మన సార్ గారు ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడ ఒక శాఖను ప్రారంభించి దానికి ఏం పెట్టిండు, డ్రీమ్ స్టార్ట్ రైజ్. ఎందుకంటే డిఎస్ఆర్ దుద్దిల్లా శ్రీపాదరావు రావాలి కాబట్టి డ్రీమ్ స్టార్ట్ రైజ్ అని చెప్పి దీనికి ఒక కార్యక్రమం పెట్టి ఆ డిఎస్ఆర్ అని చెప్పి అనాలని పెట్టిండ్రు. సరే, అదొకే. అయితే అసలు నిన్నటి రోజున ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టిండ్రు అని అంటే ఆయన మాటల్లోనే విన్నట్టయితే డిఎస్ఆర్ అనే వ్యవస్థను, ఎందుకంటే అలా నాయన పేరు పదే అందరిలో వాళ్ళకాల ఇప్పటికే ఊరుకో విగ్రహం ఉన్నా కూడా ఇంకా సరిపోతలేదు. ఈ కార్యక్రమాలకు కూడా వాళ్ళ నాన్న పేరునే పెట్టి వాళ్ళ నాన్న ఫోటోలను పెట్టుకొని పాపం తరిస్తా ఉన్నాడు. తప్ప ఇలాంటివన్నిటిని కూడా సాధ్యపడదు అనే ఆలోచన చేస్తా ఉన్న వారికి ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో మా యోగేందర్ గారు ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది పెద్దలను ఈ రోజు పిలవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచింది. ఏదైతే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే యూనిసెఫ్ దానికి సంబంధించిన బాధ్యున్నట, అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించిన వాళ్ళు, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ను, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా యంగ్ ఇండియాకి సంబంధించి మరి వీళ్ళందరినీ కూడా పిలిచి ఈయన ఏం కార్యక్రమం చేసిండే అని అంటే మరి ఇప్పుడే దీనికి ఇట్లా ప్రారంభించిండ్రా ఏది ఈ డిఎస్ఆర్ అని, ఏదైతే ఈ టీ వర్క్స్ సంబంధించి ఇన్నోవేషన్ సెంటర్ ఆవిష్కరణలను సృష్టించే అటువంటి మరొక సంస్థను ఇప్పుడే స్థాపించిందా అంటే కాదు 7 నెలలు అవుతుందట. మరి 7 నెలలు అయితే ఇప్పుడేం చేసిండు సార్ గారు అంటే మరి దానిలో ఏదైతే మరి ఇక్కడ కొత్తగా చేసింది ఏమి లేదు, కానీ ఇక్కడ నేను ఒక సంస్థను స్థాపించిన అని ప్రచార కార్యక్రమం జరగాలి కాబట్టి మరి అది స్థాపించి కొత్తగా ఏదో సంవత్సరం గడవలేదు. మరి అదే విధంగా సుమారు 7 నెలలు అవుతుంది. అదే విధంగా ఇప్పటి వరకు మరి దీనికి ఏదైతే వీళ్ళు చేసినటువంటి ఇన్నోవేషన్స్ ద్వారా మనకేదో రాష్ట్ర స్థాయిలోనో జాతీయ స్థాయిలోనో మనకేమైనా అవార్డు వచ్చింది లేదు. మరి నిన్నటి రోజున టకా ఎందుకు పెట్టిండే ఈ కార్యక్రమం అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళట ఒక 10 స్కూళ్ళకి ఏదో సిఎస్ఆర్ నిధులు ఇస్తా అంటే దానికి మరి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం 11 గంటలు కానీ పెట్టి 3:30కి వచ్చి 4:30 దాకా విద్యార్థులను అక్కడ వెయిట్ చేయించి మరి ఇక్కడ నుంచి ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చిందట. చూడాలి, ఇక్కడ ఉన్న మన విద్యార్థులను చూడాలి, వారి కనుగొంటా ఉన్న వారి ఆలోచనలు చూడాలి అని తాపత్రయంతో వచ్చేసిన యూనిసెఫ్ కు సంబంధించిన తాపత్రయంతో వచ్చిండు. పాపం ఢిల్లీ నుంచి వచ్చిండు యూనిసెఫ్ కు సంబంధించిన, కానీ ఆయన పేరు కూడా తెలియదు సార్కు. ఆయన పేరే కాదు, ఒక కలెక్టర్ పేరు తప్ప వేదిక మీద ఉన్న ఏ అధికారి పేరు కూడా తెలియదు. చూసినట్టయితే పెద్దలు డాక్టర్ గారు, ఆయన ఆల్రెడీ పేరు చెప్తాడు, అయినా కూడా డాక్టర్ గారట. అదేవిధంగా హెచ్డిఎఫ్సికి సంబంధించిన
మరి సిఎస్ఆర్ కు సంబంధించిన పెద్దలు ఎవరు సిఎస్ఆర్ కు సంబంధించిన పెద్దలు ఎవరు? కూడా మన పక్క ప్రాంతంలో ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించిన ఈడీ గారు, ఆయన పేరు తెలియదు. యంగ్ ఇండియాకి సంబంధించిన సోదరిమణి, అదేవిధంగా చెన్నై నుంచి వచ్చేసిన మరొక సోదరిమణి, వారితో పాటు మా వెంకన్న గారు, రాజు గారు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మనోళ్ళ పేర్లు తెలుస్తాయి కానీ పనివాడ అక్కడి నుంచి పిలిపించిండ్రు, కనీసం వాళ్ళ పేర్లు కూడా తెలియదు. పోనీ పేర్లు ఈయనకు తెలియకుంటే మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో వచ్చిర్రు, ఇక్కడ ఏదో ఇన్నోవేషన్స్ ఇరగదీస్తానని చెప్పి వస్తే కనీసం మరి ఇక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చిన అధికారిక ఆ ప్రకటనలోనైనా వాళ్ళ పేర్లు ఉన్నాయా అంటే ఇక్కడ కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారట. టీవర్క్ సిఇఓ జోగేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసు, ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ హరిపోతిన్, కమిషనర్ మనోహరు వీళ్ళు మాత్రమే పాల్గొన్నారు అని చెప్పి వీళ్ళు ఎక్కడ కూడా పాపం మరి ఈ సిఎస్ఆర్ ద్వారా ఆయన స్కూళ్లను తీసుకుంటాన్న హెచ్డిఎఫ్సి కానీ యూనిసెఫ్ ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన పేరు కానీ, చెన్నై నుంచి వచ్చిన ఆ సోదరిమణి పేరు కానీ, యంగ్ ఇండియాకి సంబంధించిన సోదరిమణి పేరు కానీ లేదు. కేవలం ఇక్కడ ఆ జోగేందర్ టీ వర్క్స్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన పేరును మాత్రమే మరి ఇక్కడ అధికారికంగా పెట్టిండ్రు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలిచిండ్రు, అసలు వాళ్ళ ద్వారా ఏం చేసిండ్రు? ఇవాళ సార్ ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ నిన్నటి కార్యక్రమం ద్వారా మరి ఇక్కడ మంతని ప్రజానీకానికి ఒరిగింది ఏంటిది, మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేసిన కార్యక్రమం ఏంది? ఈ టీ వర్క్స్ అనేది సరే ఏదైతే విద్యార్థుల్లో ఉన్నటువంటి అదైతే విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీయడానికి, వాళ్ళ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి మరి ఇక్కడ ప్రారంభించిన సంస్థ ఇది. చాలా చక్కటి సంస్థ. మరి ఈ సంస్థ స్థాపించి 7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఎవరికి తెలియదని సారే ఒప్పుకుంటాను. చూడండి, చాలా మంది మా మిత్రులు అనుకుంటూ వెనకాల చూసిన మా మిత్రులందరూ సార్ ఏంటి విద్యార్థులతో మాట్లాడుతున్నారు, మాకు 100 సమస్యలు ఉన్నాయి అక్కడ. మా పాత్రికే మిత్రులు కూడా అనుకుంటుండొచ్చు ఇదేంటి సిఎస్ఆర్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, అసలు ఇక్కడ ప్రక్రియ ఏంటి, అసలు ఈ జోగేందర్ ఎవరు, ఈ కలెక్టర్ గారు వచ్చి ఇంత పెద్ద కార్యక్రమంలో కూర్చొని మరి ఏం చెప్తా ఉన్నారు, మరి మా ఎన్టీపీసీ ఈడీ వచ్చి ఎందుకు కూర్చున్నాడు అనే ఆలోచన వస్తుంది. అందరి మాటలు విన్న తర్వాత మీకు అర్థమైందా? ఏమర్థమవుతుంది? నువ్వు చెప్పేది 15 నిమిషాలు మాట్లాడినావు, నువ్వేం చెప్పినావు అర్థం కాలే. మరి ఇంకా వాళ్ళు చెప్పేది ఏమవుతుంది? రెండోది వాళ్ళ నాయకులు అనుకుంటున్నట ఈ సారేంది ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుందో అర్థమవుతలేట. 7 నెలల కింద అట్టహాసంగా ప్రారంభించి ఈ ప్రాంతంలో మేము కొత్త కొత్త ఆవిష్కరణలు చేపట్టబోతా ఉన్నాం. పెద్ద మరి ఇక్కడ ఈ సంస్థను నేనే తీసుకొచ్చిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా అని చెప్పి గప్పాలు కొట్టుకొని 7 నెలలు అయినా కూడా అదేం సంస్థ నీ సొంత నాయకులకు, నీ సొంత ప్రజాప్రతినిధులకే తెలియదు, అక్కడ ఉన్న పాత్రికేయులకు కూడా తెలియదు అని అంటే ఆ సంస్థ ఎంత గొప్పది. మరి దాన్ని నిన్నటి రోజున నువ్వు స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నావు, అసలు ఏం తెచ్చినావు, ఏమి ఇచ్చినావు? మరి ఇక్కడ 1-2 సంస్థలు స్థాపించవయా, ఓ 100 మందికి ఉద్యోగాలు ఇప్పివయా అంటే ఏదో దిక్కువల్ల కాల్ సెంటర్ పెట్టి అలా ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్లను 10,000కు 12,000కు పెట్టి మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడ ఐటీ కంపెనీ తెచ్చిందన్న చందంగా మరి ఇక్కడ పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించిండు. ఇవాళ చూసుకున్నట్టయితే 7 నెలల తర్వాత వచ్చి ఏదో ఇన్నోవేషన్ సెంటర్ అని మళ్ళా దాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏదైతే డిఎస్ఆర్ మరి ఇక్కడ డ్రీమ్ స్టార్ట్ రైజ్, మరి ఆ డ్రీమ్ స్టార్ట్ రైజ్ అని చెప్పి దాన్ని డిఎస్ఆర్ పేరు పెట్టుకొని ఆ పేరును మళ్ళా ప్రజల లోపల మళ్ళా ఏదైతే పలికే విధంగా చేయడం కోసం తప్ప నిన్న చేసిన కార్యక్రమం ద్వారా ఎవరికన్నా మరి ఇంచు లాభం ఉన్నదా? అలా పిలిచిన వాళ్ళని ఏ విధంగా అవమానించిందో కూడా చూసినాం. కనీసం వాళ్ళ పేర్లు ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ డిపిఓఆర్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం పెద్దపల్లి జారీ చేయబడ్డది. ఇందులో పాల్గొన్న వాళ్ళ పేర్లు చూసుకున్నట్టయితే టీ వర్క్ సిఇఓ జోగేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసు, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ హరిపోతిన్, మున్సిపల్ కమిషనర్ మనోహరు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా కలెక్టర్ శ్రీహర్ష పేరు తప్పిస్తే మరి అక్కడి నుంచి ఏదైతే తీసుకొని వచ్చిందో వాళ్ళను మరి యూనిసెఫ్ నుంచి వచ్చిండు, ఢిల్లీ నుంచి వచ్చిండు, ఇక్కడ వీళ్ళ ఏదైతే పిల్లల ఆవిష్కరణను పనివాడా చూడాలి, నేను గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితిని కూడా చూడాలన్నారు. ఆయన పేరు మరి వీళ్ళకు కూడా తెలియదు కావచ్చు పాపం. ఏదైతే డిపిఆర్ఓ కూడా తెలియనట్టున్నది. అధికారిక ప్రకటనలో కూడా ఆయన పేరు లేదు. ఎన్టీపీసీ ఈడీని పిలిచిందట, ఆయన పేరు లేదు. మరి ఇక్కడ జేఎన్టీ ప్రిన్సిపాల్ని పిలిచారు, ఆయన పేరు లేదు. చెన్నై నుంచి
ఎవరో వచ్చిరట ఆమె పేరు లేదు, యంగ్ ఇండియాకు ఎవరో ప్రతినిధి వచ్చిరట వాళ్ళ పేరు లేదు, కనీసం వాళ్ళ పేర్లు కూడా లేవు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినో కూడా తెలియదు. మరి ఇక్కడ అది కొత్తగా ఇన్నోవేషన్ ద్వారా మీరు ఇక్కడ ఏదైతే ప్రపంచానికి ఏమైనా కొత్తగా పరిచయం చేసింది లేదు, ఇక్కడ మనం కొత్తగా కనుగొన్నది లేదు. మరి ఏదో ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సరే అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ద్వారానో తర్వాతనో మరి దీని ఫలాలు అందుతాయని నువ్వే చెప్తా ఉన్నావు. సరే ఇప్పటికిప్పుడు నిన్న కార్యక్రమం ఎందుకు ఈ ప్రజాధనాన్ని వృధా చేసి ఎందుకు కార్యక్రమం చేయాల్సి వచ్చిందో ఖచ్చితంగా శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. ఆయనే చెప్తా ఉన్నాడు ఇన్ని సమస్యలు ఉండగా గిదిని పట్టుకొని ఎడతాను ఏందని. అది నిజంగా నిజం. మీరు ఏదైతే మీ వాళ్ళు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారో అది పర్టికులర్ గా నిజం. మరి ఇన్ని సమస్యలను విడిచిపెట్టి ఈ సమస్యల మీద మరి కనీసం సమీక్ష చేయడానికి రాకుండా ఈ సమస్యలను పరిష్కరించకుండా ఇలాంటి పిఆర్ స్టంట్లతోటి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ తండ్రి పేరును నిలబెట్టుకోవడానికి డిఎస్ఆర్ అని చెప్పి ప్రచారం చేసుకోవడం తప్ప నిన్నటి రోజున జరిగిన కార్యక్రమం ద్వారా మరి ఇక్కడ ప్రజలకు ఒరిగింది ఏం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.